మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, చాలా వరకు బంగారం గురించి, బంగారం ధర గురించి ఎన్నో వీడియోస్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. కానీ చాలామంది ఎవరైతే ఫారినర్స్ ఉంటారో, లేదు అంటే మన ఇంట్లో వాళ్ళే విదేశాలకు వెళ్ళినప్పుడు బంగారం ధర తక్కువగా ఉంటుంది అని అక్కడి నుంచి తెచ్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అలా తెచ్చుకోవడం లీగల్ పరంగా కరెక్టేనా? తెచ్చుకుంటే ఎంత గ్రామ్స్ ఆఫ్ బంగారాన్ని మనం తీసుకునే ఆప్షన్ ఉంటుందంటారు? దాని గురించి డీటెయిల్డ్గా. ఇది ఒక గ్రేట్ న్యూస్ కాబోతుంది ఆల్ దోస్ గోల్డ్ లవర్స్ కోసం, వాళ్ళందరి కోసం కూడా. అఫ్ కోర్స్ గోల్డ్ ఈస్ బీయింగ్ లైక్డ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్ హూ లివ్స్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. సో మన దగ్గర ఏంటంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషికి ఒక ఆ డబ్బుతో, రెండోది బంగారం, ఈ రెండిటితో ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. అండ్ ప్రాణం పోయేంత ప్రేమ, దీనికోసం ఏమైనా చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే నిజంగా చెప్పాలి అంటే గోల్డ్ హ్యాస్ సమ్ ఇంట్రిన్సిక్ వాల్యూ. మీకు ఒక విషయం తెలుసా? గోల్డ్ ఈజ్ అ గ్లోబల్ కరెన్సీ అంటారు. ఎలా? హౌ ఇస్ దట్ పాసిబుల్? ఫస్ట్ ఆఫ్ ఆల్, గ్లోబల్ కరెన్సీ అంటే ఏంటి, గోల్డ్కి అంత ప్రాధాన్యత ఎందుకుంది, ఈ ఇంపార్టెన్స్ అన్నీ కూడా మీకు చెప్తా. బట్ దానికంటే ముందు మీ ప్రశ్నకి ఆన్సర్, యాజ్ పర్ ది ఇంపోర్ట్ రూల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం కస్టమ్స్ రూల్స్ ఉంటాయి. సో ఏవైతే ఇంపోర్ట్ రూల్స్ ఉన్నాయో ఇందులో ఆడవాళ్ళకి న్యాయం, మగవాళ్ళకి అన్యాయం జరిగింది. అదేంటంటే ఆడవాళ్ళు 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు, మగవాళ్ళు మాత్రం 20 గ్రాములే తెచ్చుకోవచ్చు విదేశాల నుంచి. స్పెసిఫిక్గా ఏంటంటే ఇక్కడికి వస్తే, ఈ విషయానికి వస్తే గోల్డ్ దుబాయ్ కంట్రీ చాలా ఫేమస్ ఈ విషయంలో. సో రీసెంట్గా మీకు ఒక గ్రామ్ మీద కనీసం కాదన్నా కానీ 2,000 రూపాయల వరకు మీకు మిగిలేటి. అంటే 7,000 రూపాయలు పర్ గ్రామ్ బంగారం మన ఇండియాలో ఉంటే అక్కడి నుంచి మీరు తీసుకొస్తే 5,000 రూపాయలు అనమాట. అంటే 2,000 రూపాయలు మిగిలేది. అది కాస్త థ్యాంక్స్ బట్ నో థ్యాంక్స్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ ఏం చేశారంటే కస్టమ్ డ్యూటీ 15% నుంచి 9% కొట్టేశారు, తగ్గించేశారు. దానివల్ల ఏం జరిగింది, అది ఇప్పుడు ఓన్లీ 6% వచ్చింది కస్టమ్స్ డ్యూటీ. సో ఏమైంది, ఇక్కడ మోర్ దెన్ 50% మీకు కస్టమ్ డ్యూటీ తగ్గించడం వల్ల ఏదైతే 2,000 మనము బయట నుంచి తీసుకొస్తామని తగ్గేది ఉండే కదా, ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆ 2,000 రూపాయలు ఇండియాలో తీసుకునే తగ్గుతున్నాయి. ఇండియాలో మీరు ఒకవేళ నగలు కొనుక్కున్నారనుకోండి, లేదంటే కాయిన్ లేదంటే బిస్కెట్ కొన్నారనుకోండి, ఆ 2,000 తగ్గిన తర్వాతే మీకు రేట్ వస్తుంది మీకు. సో మీరు ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటారు? సో ఇప్పుడు ఏంటంటే మీకు పర్ గ్రామ్కి దాదాపు 300 నుంచి 500 రూపాయల మధ్యలో మీకు ఇప్పుడు తగ్గుతుందన్నమాట, ఒకవేళ మీరు ఇంపోర్టెడ్ గోల్డ్ విదేశాల నుంచి తీసుకొస్తే ఇండియాకి. నా వెరీ ఇంపార్టెంట్లీ, ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు రాబోయే బడ్జెట్ 1 ఫిబ్రవరికి ఉంది శిరీష. మొన్న 2024 మే నెలలో ఎలక్షన్స్ అయ్యాయి, జూన్ నెలలో కొత్త ప్రభుత్వం వచ్చింది, జూలై నెలలో ఫస్ట్ బడ్జెట్ వచ్చింది. అది ఇంటరిమ్ బడ్జెట్, అంటే జస్ట్ ఒక 6 నుంచి 7 నెలల వరకు, 8 నెలల వరకు సరిపడే బడ్జెట్ లాంటిది క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆ బడ్జెట్ ఎక్స్పైరీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు జస్ట్ ఒక జనవరి నెల అయిపోతే 1 ఫెబ్కి మీకు ఫుల్ కైండ్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అనేది రాబోతుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ బడ్జెట్లో మీకు ఫుల్ డీటెయిల్స్తో సహా ఒక గుడ్ న్యూస్ కూడా ఇంకొకటి వచ్చే అవకాశం ఉంది. అదేమంటున్నారు, గోల్డ్ పైన కేంద్ర ప్రభుత్వము చాలా కైండ్ ఆఫ్ నిర్ణయాలు తీసుకుంది. అవసరమైతే ఆ రూల్స్ కూడా అనౌన్స్ చేయబోతున్నారు. సమ్ రిలాక్సేషన్స్ ఇన్ రిగార్డ్ టు గోల్డ్. అంటే అది GST 3% ఉంది కాబట్టి అది తగ్గిస్తారా, లేదంటే అలాగే ఉంటుందా, లేదంటే ఇంకొక కస్టమ్ డ్యూటీలో పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారా అన్నది ప్రశ్న. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ, అదొక విషయం. ఇకపోతే గోల్డ్ వీడియో మనం ఏదైతే చేస్తున్నామో రెగ్యులర్గా, అందులో మనము నాట్ ఓన్లీ స్పాట్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ నార్మల్ ట్రెండ్స్ కానివ్వండి, అందులో టెక్నికల్ అనాలిసిస్, అందులో చార్ట్స్, టీచింగ్స్, లెర్నింగ్స్, టూల్స్ అన్నీ కూడా మనము రెగ్యులర్గా చెప్తున్నాం. కానీ ఈ వీడియోలో ప్రత్యేకత ఇంకొకటి ఉంది. అది ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ తీసుకొచ్చా, ఐ జస్ట్ టెల్ యూ దాట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్స్ కాకుండా ఇంకా కొన్ని మంచి వెబ్సైట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మీకు గోల్డ్ ప్రాధాన్యత రాబోయే సంవత్సరాల్లో డబ్బు అంటే క్యాష్ కంటే కూడా ఎక్కువగా ఉండబోతుంది. అయితే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కూడా చూడండి, నేను ఇక్కడ టీవీలో చూపించబోతున్నాను. ఇదేంటో చెప్పండి ఫస్ట్. ఇది మీరు చూస్తుంది కాయిన్, 1 రూపీ కాయిన్. 1 రూపీ కాయిన్, వెరీ క్లియర్, ఓకేనా?
సో 1 రూపీ కాయిన్ ఇది మీకు వన్ సైడ్ ఉంటే ఇది సెకండ్ సైడ్ వచ్చేసేసి సేమ్ అదే 1 రూపీ కాయిన్. సేమ్ ఇలాగే కనపడే గోల్డ్ కాయిన్ కూడా మీకు చూపిస్తా. ఆల్మోస్ట్ లైక్ అది బ్రాస్ ఉంటుంది, అంటే అది ఇత్తడితో తయారు చేసింది, ఇది బంగారం. రెండు కూడా కాయిన్సే ఉన్నప్పుడు ఇక్కడ మీరు ముఖ్యంగా చూసుకుంటే కాయిన్ షేపులో రౌండ్ ఉంటే రెండిటికి విలువ అనేది ఒకటి ఉండదు. ఎందుకు? బికాస్ రూపాయి కాయిన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బ్రాస్ విలువ నిజంగా చెప్పాలి అంటే బ్రాస్ ఏదైతే ఉందో ఇత్తడి, ఆ ఇత్తడి విలువ ఆ రూపాయి కాయిన్ చూడండి దానికంటే ఎక్కువ విలువ బ్రాస్కే ఉంటుంది. అందుకే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే బ్రాస్ కాయిన్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం మానేసేసి స్టీల్ కాయిన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఎందుకంటే మెటల్స్ హ్యావ్ బికమ్ సో ప్రెషియస్ అండ్ సో రేర్. ఇప్పుడు ఈ గోల్డ్ కాయిన్ ఉందండి, 10 గ్రాముల గోల్డ్ కాయిన్ మీ ముందు చూపిస్తున్నాను ఎగ్జాంపుల్గా ఒక ఫోటో రూపంలో. మీకు దానికి మార్కెట్ విలువ ఎంత ఉంటుంది తెలుసా? కనీసం అది 80,000 రూపాయలు ఉంటుంది అది ఒక్క కాయిన్. ఎందుకంటే 10 గ్రామ్స్ కాబట్టి. నేను 80,000 ఎందుకు అంటున్నానంటే 76,000 మీకు 24 క్యారెట్ గోల్డ్ కాబట్టి 24 క్యారెట్ గోల్డ్ ఏది మీకు విత్ ట్యాక్సెస్ అవన్నీ కలుపుకుంటే మీకు అంత రేట్ వస్తుంది అనమాట. దాదాపు 80,000 రూపాయలు వస్తుంది. సో కాయిన్ జస్ట్ రౌండ్ ఉంటే సరిపోదు, కాయిన్ షుడ్ హ్యావ్ అన్ ఇంట్రిన్సిక్ వాల్యూ. సో ఇంట్రిన్సిక్ వాల్యూకి వస్తే ఒక చిన్న ఆన్సర్ మీకు చెప్తాను. పూర్వీకుల్లో ఇప్పటిదాకా కూడా 3 స్ట్రాంగ్ నమ్మకాలు ఉన్నాయి బంగారం గురించి. ఒకటి, గోల్డ్ హ్యాస్ బీన్ అ సింబల్ ఆఫ్ వెల్త్ ఫర్ సెంచురీస్. మీరు రాజుల కాలం నాటి నుంచి చూసుకోండి, లేదా దాని ముందు నుంచి చూసుకోండి, దాని తర్వాత ఇప్పుడు కూడా చూసుకోండి, గోల్డ్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ సింబల్ సేయింగ్ దట్ బంగారం మీ దగ్గర ఉంటే మీ దగ్గర వెల్త్ ఉన్నట్టు లెక్క. అది ఫస్ట్ నెంబర్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఇట్ హ్యాస్ ఇంట్రిన్సిక్ వాల్యూ డ్యూ టు అట్ ఇట్స్ రేరిటీ అండ్ బ్యూటీ. ఎందుకంటే మీరు రూపాయి కాయిన్లు ఎన్ని లక్షలు కోట్లు కూడా మీరు తయారు చేసుకోవచ్చు ఫ్యాక్టరీలో, కానీ గోల్డ్ కాయిన్స్ మాత్రము మైన్స్లో ఎన్నైతే వస్తాయో అన్నే గోల్డ్ కాయిన్స్ తయారవుతాయి. ఇంకా మీరు ఫ్యాక్టరీలో తయారు చేసుకోవడానికి గోల్డ్ కావాలంటే కూడా దొరకదు మీకు. ఎందుకంటే మీకు అక్కడ మైన్స్లో గోల్డ్ అనేది డే బై డే ప్రతి కంట్రీలో మీకు తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు చైనా వాళ్ళే చాలా పెద్ద మైన్ అనేది డిస్కవర్ చేశారు. అప్పటిదాకా మీకు వరల్డ్లో మళ్ళీ కొత్త గోల్డ్ లేదు. సో గోల్డ్ హ్యాస్ ఇట్స్ గాట్ వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇక మూడో పాయింట్, గోల్డ్ ఈజ్ అ యూనివర్సల్ మీడియం ఆఫ్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్థిక మాంద్యం వచ్చిందండి ఒక దేశంలో, ఆ దేశంలో చైనీస్ యెన్ ఉందా, లేదంటే జాపనీస్ యెన్ ఉందా, ఆర్ ద సేమ్ టైం యూకేకి చెందిన పౌండ్స్ ఉన్నాయా, అమెరికాకి చెందిన డాలర్ ఉందా, లేదంటే ఇండియాకి చెందిన రూపాయి ఉందా? ఆ దేశంలో ఒకవేళ డిప్రెషన్ వచ్చింది, ఎకానమీ అనేది పూర్తిగా పడిపోతే ఆ బండల్స్ మీ దగ్గర ఏదైతే ఉంటాయి కదా అది తీసుకెళ్ళి మార్కెట్లో ఎక్స్చేంజ్ ఏదైనా కొందామంటే మీకు అప్పుడు రూపాయికి విలువ ఉండదు. కాబట్టి అందరూ ఏం చేస్తారంటే క్యాష్ ఉన్న వాళ్ళందరూ కూడా గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళు ఎందుకు చెప్తుంటారండి, నువ్వు సంపాదిస్తున్న ప్రతి రూపాయి కూడబెట్టేసి మరీ బంగారం కొనమని. ఎందుకంటే వాళ్ళకి ముందు నుంచే తెలుసు ఈ రోజున్న రూపాయి విలువ రేపటి రోజున లేదు. సో దయచేసి అర్థం చేసుకోండి, ఉన్న ప్రతి రూపాయిని మీరు కూడబెట్టేసి గోల్డ్లో కన్వర్ట్ చేసుకుంటే మీ కంప్లీట్ డబ్బు ఏదైతే ఉందో అది గోల్డ్ రూపంలో సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉంటుంది, మీ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉంటుంది. ఎందుకంటే మీరు అదే బంగారాన్ని తీసుకొని కావాలంటే విదేశాలకు వెళ్ళి కూడా అక్కడ అమ్ముకుంటే మీకు అదే రేట్ వస్తుంది. సో కాబట్టి గోల్డ్ హ్యాస్ గాట్ అ యూనివర్సల్ వాల్యూ యాజ్ కరెన్సీ. మన దగ్గర ఉన్న వారు ఏ దేశంలో ఉన్న కరెన్సీ నోట్స్ పెట్టుకోకండి, కన్వర్ట్ ఇన్ టు గోల్డ్. అండ్ గోల్డ్ రేట్స్ రాబోయే ఒక్క సంవత్సరంలో టార్గెట్ చెప్పనా మీకు, 1,10,000 రూపీస్. ఓ మై గాడ్, 2025 ఎండ్. మనం ఈ రోజు చేస్తున్న వీడియో 2024 ఎండ్. 25 ఎండ్లో 1,10,000 రూపాయలు టార్గెట్. మై గాడ్, అలాంటివి వినకూడదు సార్. ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. మీరు అన్నట్టుగానే అంటే మనకి మన లైఫ్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా మన దగ్గర గోల్డ్ ఉందంటే అది ఖచ్చితంగా మనకి సెక్యూర్గా మన ప్రాబ్లం నుంచి బయటపడడానికి ఉపయోగపడుతుంది. సో సార్, మరి ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి లైక్ మీరు కండక్ట్ చేస్తున్న క్లాసెస్కి అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేసి హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు మీ గైడెన్స్ కోసం ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గ్రేట్ క్వశ్చన్. ఇన్ఫాక్ట్ being asked on the last day of the year, but that doesn't mean that నూతన సంవత్సరానికి ఈ ఆపర్చునిటీ మీకు ఉండదు. తప్పకుండా ఉంటుంది. I'll give a great opportunity. మీరు చేయాల్సిందల్లా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక విషయం చెప్తా, సాయంత్రం తర్వాత వాట్సాప్ సిగ్నల్స్ మొబైల్స్ అన్ని జామ్ అయిపోతాయి. సో 5 గంటల లోపే మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుంది. ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరన్నా బిఫోర్ 5 PM టుడే ఈవినింగ్ ఒకవేళ కాల్ చేస్తే దే హ్యావ్ అ బిగ్ సర్ప్రైజ్.
ఓకే, కాల్ చేయండి త్వరగా. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో ఉన్న అప్పులు కాస్త దాంతో పాటే ఎలాగైతే మీరు నగలు కొనాలనుకుంటున్నారో, పెట్టుబడి పెట్టాలి, రిటైర్మెంట్ లైఫ్ కోసం మనం ఎలా కోట్లాధికారిగా రిటైర్ అవ్వాలి, ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ స్పెషల్ ఆఫర్ కోసం వెయిట్ చేయకండి, ఇమీడియట్గా ఈ వీడియో చూడంగానే కాల్ చేయమని చెప్పి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ శిరీష.